So, hi guys, welcome back to my channel Dreamballs 94. సో అఘోరాల్ని మీరు ఎప్పుడైనా చూసారా? అఘోరాలు వాళ్ళు ఎక్కడో వాళ్ళ జీవనం సాగించుకుంటూ ఎక్కడో కాశీలో అక్కడ ఉండేవాళ్ళు మన ఎదురుగ్గా వచ్చి నిలబడితే అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ఎక్స్పీరియన్స్ నేను చేశాను. నిజంగా అంటే అసలు కథలోకి వెళ్ళిపోతే నేను ఇలాంటివన్నీ ఏది నమ్మను నేను. అఘోరాలు వీళ్ళందరూ నాకు దేవుడు శివుడి తర్వాత వాళ్ళే కదా ఇంకా మనకి దేవుడు. సో వాళ్ళని నేను ఎప్పుడు చూడాలని ఎప్పుడు కోరిక లేదు, ఏమీ లేదు. ఒకసారి నేను బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్ళినప్పుడు నేను ఒక్కడే ఆ, ఉన్నప్పుడు నేను ఒక్కటే ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తున్నప్పుడు ఒక అఘోర అయితే వచ్చాడు. వచ్చి ఇలా ఏదేదో చెప్పుకుంటూ నువ్వు ఇలా నీది లైఫ్ ఇలా నువ్వు దేంట్లోనూ నీ ఆరోగ్యం బాగుండదు ఇట్లాంటివన్నీ చెప్పాడు నాకు. కానీ నేను అంత పట్టించుకోలేదు. సో వీళ్ళు ఎవరన్నా స్వామీజీలు అయింటారు కదా, డబ్బుల కోసం ఏమన్నా వచ్చింటారని నేను డబ్బులు కూడా ఇచ్చాను. కానీ వాళ్ళు తీసి మొహానికి కొట్టారు నాకు. అప్పుడు అర్థమైంది వాళ్ళు రియల్ అఘోరాలని. వాళ్ళు ఎందుకు వచ్చారంటే అప్పుడు నన్ను హెచ్చరించడానికి వచ్చారు. అది ఏంటంటే ఆ, నాకు హాస్పిటలైజ్ అయినప్పుడు నేను ఆ, ఎంత దూరం వరకు వెళ్ళేసి వచ్చానో అది అందరికీ తెలుసు. అదే ఇప్పుడు అతను ముందుగానే నాకు చెప్పడం జరిగింది. అప్పుడు మనమే తెలుసు కదా మన గురించి, ఏది నమ్మము, లైట్ తీసుకుంటాము. అలాగే నేను అది జోక్ అనుకొని నేనైతే అతను చెప్పినదంతా బాగా విని మా ఫ్రెండ్స్ వచ్చే వరకు ఎలాగో టైం పాస్ అది ఇది జరుగుతుంది అనుకొని నేను అతను చెప్పినదంతా పూర్తిగా విన్నాను. ఎక్కడ అతన్ని ఏమీ తప్పు పట్టలేదు, ఏమీ చేయలేదు. అతను చెప్పిందంతా చెప్పి నా మీద విభూది చల్లి అయితే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను అనుకున్నాను ఏంటి ఇవన్నీ నిజంగా జరుగుతాయా? మనకి మూఢనమ్మకాలు ఇవన్నీ లేవు. నాకు ఇవన్నీ ఇష్టం కూడా లేదు. నేనేం నమ్మను ఇవన్నీ అనుకొని నేనైతే ఉన్నాను. నేనైతే నా లైఫ్ కంటిన్యూ చేస్తున్నాను. నా కాలేజ్కి అయితే నేను వెళ్తున్నాను. నా స్టడీస్ మీద నేను కాన్సన్ట్రేషన్ చేశాను. ఆ తర్వాత ఉన్నట్టుండి నేను ఎప్పుడైతే సెకండ్ ఇయర్ 2-2లో ఉన్నప్పుడు నాకైతే ఫుల్గా పడిపోవడం అయితే జరిగింది. ఎంత జరిగిందంటే లాస్ట్‌కి అందరూ అనుకున్నారు అయిపోయింది ఇంక. కానీ దేవుడి దయ వల్ల మళ్ళీ వచ్చాననుకోండి. సో, అలా నేను అతన్ని చూడడం, అతను నాకు హెచ్చరించడం, నేను ఆ తర్వాత అర్థం చేసుకున్నా. ఎప్పుడైతే నేను డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ వచ్చినప్పుడు మా అమ్మకైతే చెప్పాను. ఇలా జరిగింది కదా! అతను అన్నందుకు ఇది మనము లైట్ తీసుకున్నాము. సో, మనం అతన్ని హేళన చేసిన దానికి ఇట్లా ఏమన్నా అయ్యిందా అని అనుకున్నప్పుడు అప్పుడు నాకు అర్థమైపోయింది పూర్తిగా. సో ఇది నిజం, ఇది కరెక్ట్‌గా జరిగింది. అతను ఎవరో కాదు. నిజమైన ఘోర డబ్బులకి చెప్పలేదు అని నాకు అప్పుడు అంతా ఫ్లాష్ అయిపోయి నేను ఇంకా అప్పటి నుంచి ఇంకా వాళ్ళని నమ్మడం అయితే చేశాను. ఆ తర్వాత వచ్చేసి ఇదే ఇన్సిడెంట్ ఇలాంటిదే మళ్ళీ ఇంకోటి కూడా జరిగింది నాకు. ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళొచ్చి నాకు చెప్పేవాళ్ళు. వాళ్ళొచ్చి నన్ను కాపాడేవాళ్ళు. ఎప్పుడు నాకు ఏ చిన్న దెబ్బ తగిలినా, దెబ్బ తగిలేకి ముందే వాళ్ళొచ్చి ఇలా చెప్పడము, నేను దానికి దానికి ప్రికాషన్స్ తీసుకోవడము ఇలా అయితే జరిగింది. సో ఇంట్లో ప్రతి ఒక్కరు ఎవ్వరు నమ్మలేదు నా మాట. నాకు అఘోరాలు కనిపిస్తున్నారంటే నన్ను పిచ్చివాడిగా చూశారు అందరూ. ఎవరు నమ్మలేదు దాన్ని. ఎవరు ఇంత కూడా నమ్మలేదు. 1% కూడా నమ్మలేదు. కానీ మా మమ్మీ ఒక్కటే నమ్మింది. తనే నమ్మింది. నిజంగానే చెప్తున్నాను గైస్. మా అమ్మ నన్ను నమ్మింది. తనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా! తను నమ్మకపోతే ఇంకా ఎవరు నమ్ముతారు? మేబీ అది రాంగ్ అయి ఉండొచ్చు, రైట్ అయి ఉండొచ్చు. లేకపోతే నా నా మానక నాకి అలా నేను అలా అనుకోని ఉండొచ్చు. లేకపోతే అది నాకు మానసిక ఏదో ఉంటుంది కదా, మైండ్ అలా బాగుండకోకుండా అలా జరిగినప్పుడు ఏదైనా జరిగిందని అందరూ అనుకున్నారు. కానీ నేను మా మమ్మీ నా మాటలన్నీ వినింది. అండ్ ఇంకొకటి హారర్‌ది ఏం జరిగిందంటే ఒకరోజు నేనైతే బయట బాల్కనీలో తిరుగుతున్నాను. వాకింగ్ చేస్తాం కదా మనం మామూలుగా. అలా తిరుగుతున్నాను. అలా తిరుగుతున్నప్పుడు నైట్ అరౌండ్ 9:30
సో అలా తిరుగుతున్నప్పుడు మా ఇంటి ఎదురుగా అయితే ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకి ఎదురుగ్గా ఒక రోడ్ అయితే ఉంది. అక్కడ ఒక స్వీట్ స్టాల్ అయితే ఉంది. ఆ స్వీట్ స్టాల్‌కి ఇంకా కొంచెం ముందు ఒకతనైతే నిలబడి నన్నే చూస్తున్నాడు. నేను ఎవరో చూస్తుంటారులే, ఈ ఇల్లు చూస్తున్నారేమో, లేకపోతే ఇంట్లోకి చేరాలనుకున్న వాళ్ళేమో చూస్తున్నారేమో అనుకున్నాను. కానీ కాదు. ఖచ్చితంగా గైస్ లిటరల్లీ అతను నన్నే చూస్తున్నాడు. నేను ఎవరిని చూస్తున్నాడు అని అతన్ని పిలిచినా పలకలేదు. అలాగే చూసుకుంటూ అయితే వెళ్ళిపోయాడు. తర్వాత నేను కిందికి వెళ్ళడం జరిగింది. అక్కడ చూడడం జరిగింది. ఆ చుట్టుపక్కల వెతకడం జరిగింది. ఎవ్వరు కనిపించలేదు నాకైతే. నేను అది ఎవరికీ చెప్పలేదు. సేమ్ మళ్ళీ మా మమ్మీకి చెప్పాను. తను ఏదో నువ్వు భ్రమపడి ఉంటావు అనింది. కానీ నేను తర్వాత చెప్పాను, లేదమ్మా నిజంగంటే చూశాను నేను. కిందికి వెళ్ళి మళ్ళీ చూడడం కూడా జరిగింది. మళ్ళీ వెతికాను, ఎక్కడ కనపడలేదు. అంటే మరి వచ్చిన వాడు ఎక్కడికి పోయి ఉంటాడు, కనపడలేదు ఎందుకు అని మా అమ్మ అయితే క్వశ్చన్ చేసింది. కానీ నేనేం చెప్తాను, నా దగ్గర అయితే ఏం ప్రూఫ్ లేదు. అప్పుడు చేతిలో ఫోన్ లేదు కాబట్టి నేను ఫోటో తీయలేకపోయాను. ప్రూఫ్స్ లేవు. సో ఇంకా వదిలేసాను నేను కూడా. ఇలా నా లైఫ్లో చాలా జరిగాయి. ఎంత జరిగాయంటే ఇలాంటివన్నీ కొంతమంది చెప్తే ఇవన్నీ నమ్మరు, కొట్టిపడేస్తారు, లేకపోతే నన్ను పిచ్చివాడిగా చూస్తారు. అది ఎక్స్పీరియన్స్ చేసిన నాకు తెలుస్తుంది అది ఎలాంటిదో. ఎందుకంటే వాళ్ళు వచ్చినారంటే కొట్టన్న పోతారు, లేకపోతే ఏదన్నా చేసన్నా పోతారు. కానీ నన్ను ఏమీ చేయలేరు వాళ్ళైతే. వాళ్ళు లిటరలీ నన్ను హెచ్చరించడానికి వచ్చారు. ప్రతిసారి హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మేబీ నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి నేను ఎక్కడికి కనిపించలేదు, వాళ్ళు నాకు కనపడలేదు. ఒకవేళ నేను ఎక్కడన్నా వేరే ఊరికి కానీ సింగిల్గా వెళ్ళినానంటే వాళ్ళు ఖచ్చితంగా కనిపిస్తారు నాకు. అలా నా లైఫ్లో జరిగింది. చాలా భయంకరంగా అయితే ఉండిండేది. అప్పుడు మాత్రం నేను నా మీద విభూది ప్రతిసారి కనపడినప్పుడంతా విభూది అయితే కొడతారు వాళ్ళు. ఆ తర్వాత ఇంటికి వచ్చినాక అది కనపడదు. మా అమ్మకు చూపిద్దామంటే, మా నాన్నకు చూపిద్దామంటే అది నా మీద ఉండదు. అది ఎక్కడ పోయి ఉంటుందో ఏమో, ఏమీ అర్థమయ్యేది కాదు. సో ఇలాంటివి అయితే చాలా జరిగాయి నా లైఫ్లో. చాలా ఎక్స్పీరియన్స్ చేశాను నేను. కాశీలో ఎక్కడో ఉండేవాళ్ళు, తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు నా కోసం ఇక్కడికి వచ్చి కనిపించి నాకు వచ్చే ప్రతి గండాన్ని ముందే వాళ్ళు చెప్పేసేవాళ్ళు. అట్లా నేను కొంచెము చెప్పడం వల్ల తెలుసుకొని ఈ డేట్కి వస్తుంది, సో ఇప్పుడు బాగుండదు నాకని ముందుగానే నేను కొంచెం కేర్ తీసుకునేవాడిని. సో ఎవరు ఉంటారు అలా, ఎవరు చెప్తారు? మనకు కనిపిస్తారు, పక్కన వాళ్ళకి కనిపించరు. ఇది మనకు ఒక పనిష్మెంట్ లాగా. మనకు కనిపిస్తారు, మనతో మాట్లాడతారు, మనతో అన్నీ చేస్తారు, మనకు రాబోయే పరిణామాలు, రాబోయే డేంజర్లు ఇవన్నీ చెప్తారు, మనతో మాట్లాడతారు. కానీ పక్కన వాళ్ళకి కనిపించరు. ఇది చెప్తే ఎవరు నమ్మరు, ఇట్లా చేసిపోతారు వాళ్ళు. ఎంతైనా వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. అట్లా జరిగిపోయింది నా లైఫ్లో. అయితే చాలా అయితే ఫేస్ చేశాను నేను. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, చాలా అయితే చెప్తాను మీకు. సో ఈ వీడియో మీరేమనుకుంటున్నారు, ఇది నిజమా లేక రాంగ్గా, నా నా భయమా, నేను ఊహించుకున్నానా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి వెళ్ళాలి, ఇది అందరూ తెలుసుకోవాలి. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరికైతే ఇట్లా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళకి ఇది షేర్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోస్ అయితే చేస్తాను. సో తర్వాత వచ్చేసి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ డ్రీమ్ బాయ్స్ 94 మై ఛానల్, యూట్యూబ్ ఛానల్. సో నన్ను ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే మిస్టర్ రాయల్ కార్తిక్ 94 అని ఉంటుంది. అక్కడికి వచ్చి మీరు ఫాలో అవ్వచ్చు. ఆ ఐడిని కూడా కింద పిన్ చేసి పెడతాను. సో దాంట్లోకి వెళ్ళి ఫాలో అయిపోండి. అక్కడ కూడా నేను ఇలాంటివే చెప్తూ ఉంటాను. నేను కావాలంటే అవి కూడా చూడండి, చెక్ చేయండి. అండ్ నా వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ కీప్ ఇట్ ఇన్ ఆల్లో పెట్టుకోండి. నా నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా చూస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో నాకు నచ్చినట్టయితే లైక్ చేసేసేయండి, తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మర్చిపోకుండా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్. సీ యూ గైస్.